ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికున్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందనుడి గాథ. యుగ యుగాల్లోనూ సజీవం, జాగృతం. నా రాఘవుడి కథే రామాయణం. భిక్షాంతి. మీరు అయోధ్యకి యువరాజు. ఒక్క సైగ చేస్తే చాలు, సమస్త సైన్యం మన కోసం పోరాడుతుంది. అది మర్యాదకు విరుద్ధం. అంటే మీకు వదినమ్మ ప్రాణాల కన్నా మర్యాద అధిక